ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము క్రీస్తు రెండవ రాకడలో రెండో పాఠం. మొదటి వారం ప్రారంభించుకున్నాము. పాఠం ఏంటంటే, క్రీస్తు రెండవ రాకడలో విడిచిపెట్టబడువారు ఎవరు అనే పాఠమును మనం మొదటి వారం ప్రారంభించుకున్నాము. ఆ పాఠాన్ని ఈరోజు ముగించుకుందాం. దేవుని కుమారులారా, క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనిషి ఊహన బట్టి మాట్లాడటం ద్వారా ఈ లోకంలో బైబిల్ గ్రంథం ప్రకారంగా మనము నడుచుకోవాలి తప్ప, వ్యక్తుల యొక్క ఊహన బట్టి మనం నడుచుకోవలసిన అవసరం లేదు. ఈ క్రీస్తు రెండో రాకడలో విడిచిపెట్టబడు వారు ఎవరు అంటే, విడిచిపెట్టబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండిపోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 35 నుంచి 39 వరకు చదువుకుంటే, అక్కడ కొన్ని సంగతులు మనకి అర్థమవుతాయి. జన సమూహాలకు ఉపమాన రీతిగా జన సమూహములకు ఉపమాన రీతిగా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదంట. ఉపమాన రీతిగానే బోధించాడు ప్రభు వారికి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా, ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పొలంలోని గురుగులను గురించిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని అడిగారు. పొలములో గురుగులు, వాటిని గురించి మాకు అర్థం కాలేదు, మాకు తెలియచెప్పమని అడిగారు ప్రభుని. అందుకైన ఇట్లనను, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు మంచి విత్తనములు, పొలమేమో లోకం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే రక్షింపబడిన వాళ్ళు, ఎత్తబడిన వారు, కొనుపబడిన వారు వాళ్ళే. గురుగులు దుష్టుని సంబంధులు, విడిచిపెట్టబడిన వాళ్ళు వీళ్ళే. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. క్రీస్తు రెండవ రాకడలో జరగబోయేటువంటి సంగతిని, సందర్భాన్ని ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పాడు ప్రభువారు. కోత కోయువారు కొన్ని కోస్తూ కొన్ని వదిలిపెట్టేస్తారా? కొన్ని కోస్తూ కొన్ని వదిలిపెట్టేస్తారా అంటే అట్లా చేయరు కదా. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కోత కోయువారు కోత ప్రారంభించినప్పుడు కొన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే నీకు ఎవరు చెప్పారు ఇన్ని సిద్ధాంతము మార్చుకోవాలి? ఏది? విడిచిపెట్టబడిన వారు మరలా మార్పు చెందుతారు, మరలా వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడని ఎవరు చెప్పారు? ఈ సిద్ధాంతం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భయంకరమైన పరిస్థితి. సంఘాలు ప్రస్తుతం మనం చూస్తే ఈ బోధలు కానీ ఉన్నాయనుకోండి, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. సమాజంలో కొంతమంది పేరు ఉన్న వారిని ఎన్నుకొని వారి ద్వారా సంఘమునకు అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు సాతాను గాడు. అసత్యాన్ని, సత్యాన్ని కాదు. కొంతమందిని ఎన్నుకున్నాడు సాతాను గాడు. వాళ్ళే సంఘం దేవుని కుమారులుగా, దేవుని పనివారుగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎన్నుకున్నది ఎవరు? సాతాను గాడు. యేసు శిష్యులు ఏమండి, ప్రభువా గురుగులను పెరిగివేయుదుమా అని అడుగుతున్నారు. శిష్యులు పంట పాడు చేస్తున్నాయి కదా, రాజ్యాన్ని పాడు చేస్తున్నాయి కదా, ఆ గురుగులు పీకేద్దామని అడిగితే ఏమన్నాడు? వాటిని పిరికివేయమంటారని అడిగితే ప్రభు అన్నాడు, వాటిని ఇప్పుడు పిరికి వేయవద్దు.
మరి ఎప్పుడు పిరికేయాలి? యుగ సమాప్తి వరకు మనం చూడాలి. యుగ సమాప్తి వరకు వాటిని అలాగే ఉండనియండి, కోతకాలం వరకు వాటిని అలాగే ఉండయండి అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 27 నుంచి 30 వరకు. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలోని మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. రైతు కూడా విత్తనాలు, మంచి విత్తనాలు తీసుకుంటాడు, వాటిని శుద్ధి చేస్తాడు, కాబట్టి మంచి విత్తనాలు విత్తుతాడు. మరి ఈ గురువులు ఎట్లా వచ్చాయి అని అడిగితే, ఇది శత్రువు చేసిన పని. ఎవరు? అపవాది, దేవునికి విరోధైనటువంటి అపవాది గారు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పిరికి కూర్చుట నీకు ఇష్టమా అని ప్రభుని అడిగారు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళి ఆ గురుగుల్ని పీకేస్తామంటున్నారు వీళ్ళు. అది అతను వద్దు, గురుగులను పెరుగుచూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు. మీరు గురుగుళ్ళు పీకేస్తామని చెప్పి పీకేస్తే వాటితో పాటుగా గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదనివ్వండి, ఎదనివ్వండి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చి పెట్టుడని కోతగాడుతో చెప్పుదని అంటాడు. గోధుమలు కట్టలు కట్టేసి నా కోటలో చేర్చమన్నాడు. మరి గురువులు ఏం చేయమన్నాడు? కూర్చి కాల్చివేయమని. కోతనగా యుగ సమాప్తి అని బైబిల్ గ్రంథమై చెప్తుంది కదా. మరి మనిషి కుమారుడు ఎందుకు వస్తున్నాడు? రెండవసారి యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు? ఇది ఇంకా రక్షణ సిద్ధపరచలేదా అండి? రక్షణ సిద్ధపరిచాడు, రక్షణ విస్తరిస్తుంది, రాజ్యం విస్తరిస్తుంది. ఇంకా వీళ్ళు రెండోసారి కూడా వచ్చి రక్షణ పొందుకున్న వారిని తీసుకెళ్తారంటే వారు ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. సువార్త 16:27 ఏమన్నాడండి? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచు ఉన్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. రెండోసారి వచ్చేది ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. మరి విడిచిపెట్టబడిన వారి ప్రతిఫలం వారికి ఇవ్వరా మరి ప్రభు? వారి ప్రతిఫలమే అది. విడిచిపెట్టబడ్డారంటే అక్కడ ఉండమని కాదు, వీళ్ళు సమకూర్చి మరలా అగ్నిగుండంలో వేసేస్తారు. నీ హృదయములో, నీ అంతరంగములో జరిగించు క్రియలకు ప్రతిఫలము ఇవ్వడానికి క్రీస్తు రెండోసారి వస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 51 వరకు కూడా చదివితే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. వల సముద్రంలో వల వేసాడు. ఎందుకు వేసాడు వల? చేపలకి. అందులో చేపలు మాత్రమే పడతాయా? చెత్త పడుతుంది, పనికిరానివి పడతాయి, అనేకమైనవి పడతాయి. అది నిండినప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయటని పారేస్తారు. అది అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి, ఈ విడిచిపెట్టబడడం అనేది కూడా మీరు గమనించాలి, వేరుపరిచారు వాళ్ళని. వీరిని ఎక్కడ తీసుకెళ్తారు? అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉండును అంటాడు. ఇది జరిగిపోయిందా? లేదు, రెండవ రాకల్లో జరుగుద్ది. క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగే సంగతి. దేవదూతలు వచ్చంట నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి. చాలా మంది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ మీరు గ్రహించిదిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమన్నారు. క్రీస్తు రెండవ రాకల్లో జరిగేది ఇదే. అయితే చాలా మంది యేసు క్రీస్తు మొదటి రాకల్లో వచ్చినప్పుడు యూదులు ఆయన అంగీకరించలేదు, స్వజనులు అంగీకరించలేదు, ఆయన సిలివేసేశారు, ఆయన రక్షణ సిద్ధపరిచేశారు. ఆ రక్షణ నమ్మలేదు కాబట్టి రెండోసారి మరలా వచ్చినప్పుడు 2 సార్లు వస్తాడో
అంటే యూదుల కోసం ప్రత్యేకంగా వస్తారని చెప్తున్నారు వీళ్ళు. అసలు యూదులు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు అసలు? ధర్మశాస్త్రం కొట్టేయడంతో దేవుని ప్రజల ప్రత్యేకత పోయింది. అన్యులుగా అయిపోయారు వాళ్ళు. అన్యులే వాళ్ళు కూడా. మొత్తం గ్రూప్ అంతా అన్యులు. ఈ అన్యుల గ్రూపులో నుండి దేవుని ప్రజలని అని పిలువబడాలంటే ఎవరు ఎక్కడ రావాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి వాళ్ళు. అది ఇది మనం గమనించాలి. యోహాను సువార్త 17:4 కూడా అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణంగా నెరవేర్చాడంట అక్షర. మరి ఇంకా రెండోసారి మళ్ళా నెరవేర్చడానికి ఏమైనా పనుడు పోయి దానికి ఏమైనా కొదువు ఉందా అంటే, అలాగైతే ఎందుకు చెప్తాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అంటున్నాడు. యేసు తండ్రితో చెప్పిన మాట, ఈ పని తండ్రి క్రీస్తుకు ఎప్పుడు అప్పగించాడంటే జగత్తుకు పునాది వేయబడక ముందే అప్పగించాడు. మనిషి లేడు, లోకం లేదు, పంచభూతాలు లేవు, అప్పుడు అప్పగించాడు. ఈ పని క్రీస్తు మొదటి రాకలో నెరవేర్చేశాడు. ఆ పుస్తకము ఈ పుస్తకము అంగట్లో దొరికేటువంటి పుస్తకాలు కొనుక్కుని చదివి వీరు సంఘాల్లోకి వెళ్ళిపోయి ఆ పుస్తకాల్లో ఏమి రాయబడ్డాయి అయ్యే చెప్తున్నారు తప్ప నీ ముందున్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడనే సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఆయన ప్రేమకు వ్యతిరేకమైన బోధ సంఘంలోకి తెచ్చేస్తున్నారు వాళ్ళు. ఈ బోధకులు బైబిల్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకునే సమయం వీరికి లేదు, ఉండదు. ఎందుకంటే స్తుతి కోటాలు అంటారు, జ్ఞాపకాలు కూడా అంటారు, పుట్టినరోజులు అంటారు, మెచ్యూర్ ఫంక్షన్లు అంటారు. అంటే వీళ్ళకి అన్ని ఇవే సరిపోతున్నాయి తప్ప బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదివి పరిశీలనగా తెలుసుకునేటువంటి సమయం అవకాశం వారికి ఉండదు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ప్రసంగావళి అనే పుస్తకాలు కొనుక్కొని వాటిలో చదువుకుని వీళ్ళు ప్రసంగా చేస్తారు. అసలు భూమి మీద విడిచిపెట్టబడి వారు భూమి మీద ఉండే ప్రసక్తి ఉందా అంటే బైబిల్ గ్రంథము లేదని చెప్తుంది, వీళ్ళు ఉందని చెప్తున్నారు. వీళ్ళు ఏమండి, భూమి ఉండదు కాబట్టి భూమి లేకపోతే నువ్వు భూమి మీద ఎక్కడ ఉంటావు? భూమి అందులో కృత్యములు కాలిపోతాయి అంటుంది బైబిల్. వీళ్ళకి క్రీస్తు రహస్య ఆగమనము ప్రత్యక్ష ఆగమనం అని ఎవరు చెప్పారండి? అంటే స్వజనులైన యూదుల కోసం మరలా వస్తాడో ప్రత్యేకంగానే ఏమైనా బైబిల్లో ఉందా? అసలు యూదులుగా ప్రత్యేకత లేదు కదా. ఇది లోకంలో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీ అని లేదు, పురుషుని లేదు, యూదుని లేదు, గ్రీకు దేశస్తులు లేదు, అందరినీ క్రీస్తునందు ఏకముగా ఏకపట్నస్తులుగా చేసేసాడు. బైబుల్ రహస్యాగమనం ప్రత్యక్ష ఆగమనం ఉందని బైబిల్ చెప్పిందంటే బైబిల్ చెప్పలేదు. మరి వీళ్ళు చెప్తున్నారంటే అది తప్పు అవుతుంది కదా. బైబిల్ చెప్పండి, మనం చెప్పకూడదు. కొనుక్కోబడి వారు ఎక్కడ కొనుక్కోబడతారు? మీరు ఎవరంటే ఈ భూమి మీద ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారంట. మత్తయి సువార్త 24:30-31 అంటాడు. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడదు. మనిషి కుమారుని చూసిన ఎక్కడ కనపడుతుంది? భూమి మీద కాదు, ఆకాశమందు కనబడదు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. భూమి మీద వారు చూసి రొమ్ము కొట్టుకుంటారంట. ఎవరికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. వాక్యానికి లోబడి సంఘంలో చేర్చబడినటువంటి పరిశుద్ధులైన వారు అందరిని కూడా నలుదిక్కుల నుంచి పోగు చేస్తారంట. ఎవరు? దేవదూతలు. ఆయన ఆకాశ మండలానికి వస్తాడు, అంతేగాని భూమి మీదకి రాడు. కానీ వీళ్ళేమంటున్నారు? రెండో రాకడలో క్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పాలన చేస్తాడు అంటున్నారు. ఏమండి, ఇది కరెక్ట్ కాదు. ఆకాశ మండలంలో మధ్యాకాశానికి వస్తాడు తప్ప భూమి మీదకి రాడు.
యేసుక్రీస్తు రెండవ రాకల్లో భూమి మీదకి వస్తాడని బైబిల్ చెప్పట్లేదు. ఆయన మధ్యాకాశమునకు వస్తాడని, అక్కడి నుండి తన దూతలను భూమి మీదకి పంపిస్తాడని మాత్రం బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు చెప్పండి, నువ్వు ఎట్లా చెప్తున్నావు చెప్పు? దూతలు వచ్చి ఈ భూమి మీద ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారంట. నలుదిక్కుల నుండి ఏర్పరచబడిన పరిశుద్ధులైన వారందరినీ పోగు చేస్తారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 26, 27. మార్కు సువార్త 13వ అధ్యాయం 26, 27. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడే వచ్చుట చూసెదరు. రెండోసారి వచ్చేటువంటి పరిస్థితి ఇది. మహామహిమతో మహాప్రభావంతో మేఘారుడి వచ్చుట చూసేదని అంటాడు. అప్పుడైనా తన దూతల్లో పంపును. ఎక్కడి నుంచి? మధ్యాకాశం నుంచి దూతలు పంపిస్తాడు. ఎక్కడికి? భూమి మీదకి. భూమి అంతము మొదలుకొని ఆకాశమంతం వరకు, ఆకాశవంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. తాను ఏర్పరచుకున్న వారిని అందరినీ పోగు చేస్తాడంట. ఇక్కడ కూడా తన దూతల్లో పంపుతాడనే ఉంది తప్ప ఆయన వస్తాడని లేదు. దూతలు వచ్చి నీతిమంతులను కొనుపోబడి ప్రభువుకి అప్పగిస్తారు అంతే. అనీతిమంతులు అంటే విడిచిపెట్టబడిన వారు పోగు చేసబడి అగ్నిగుండములో వేసేసరికి ఈ భూమియు దాని మీద ఉన్న కుచ్చములన్నీ కాలిపోతాయి. చూసారా? ఒకరు కురుపబడిన, కొందరు, ఒకడు విడిచిపెట్టబడిన ఉంది కదా. ఈ విడిచిపెట్టబడిన వాడి సంగతి ఏంటంటే, ఈ కొనుపబడిన వారిని తీసుకెళ్లి ప్రభువుకి అప్పగించి మరలా కిందకొచ్చి ఈ విడిచిపెట్టబడ్డమని పోగు చేసి మరలా అగ్నిగుండంలో వేసిన తర్వాత జరిగే సంగతి ఏంటో తెలుసా? కొన్ని ఏళ్ళ సంవత్సరాలు జరగవు అక్కడ. కనురెప్పపాటు కాలంలో జరిగిపోతాయి అన్ని కూడా. భూమి అందులో కుచ్చములన్నీ కాలిపోతాయి. మీరు అనుకుంటారు కదా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఈ ప్రజలను 2 గ్రూపులుగా చేస్తాడని. అని అనగా నీతిమంతులు అనీతిమంతులుగా విడదీసి తీర్పు తీరుస్తాడని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు దూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారు. ఏర్పరచబడిన వారిని నీతిమంతుల్ని విడిచిపెట్టబడిపోతారు. వీళ్ళు కూడా సమకూర్చి అగ్నిగుండంలో వేసేస్తారు. అంతే. అది జరుగుతుంది అక్కడ. కానీ వీళ్ళు అర్థం చేసుకోవడం పొరపాటు. ప్రభు వచ్చేస్తాడు, భూమి మీదకి కుర్చీ వేసి కూర్చుంటాడు. నీతిమంతులు కుడి పక్కన, అనీతిమంతులు ఎడ పక్కన కూర్చుంటారు. నువ్వు నరకానికి వెళ్ళి నువ్వు పరలోకానికి వెళ్ళి చెప్తాడు. అలా ఉందా అక్కడ? ఏమైనా మాదిరికరంగా ఉపమాన రీతిగా బైబిల్ గ్రంథం ఉపమాన రీతిగా ఉంది. ఇవన్నీ ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా దేవుడు లైవ్ లో జరిగిస్తున్నాడు కదండి. ఇప్పుడు ఆయన తెలుసు ఎవరు తనకు లోబడి ఉన్నారో, ఏర్పరచబడి ఉన్నారో. నేడే లోకానికి తీర్పు జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయన కుర్చీ చేసుకుని తీర్పు జరపవలసిన పని లేదు అక్కడ. నేడే లోకానికి తీర్పు జరుగుతున్నది. నీతిమంతుల్ని పోగు చేసి ప్రభువునకు అప్పగిస్తారు. ఎవరు? దేవుని దూతలు. అనీతిమంతులను పోగు చేసి ఏం చేస్తారు? ప్రభు ఎందుకు వెళ్ళరు వారు? ఎక్కడికే? అగ్నిగుండంలోకి వేసి తీసుకెళ్లి పడిచేస్తారు. ఇది క్రీస్తు 2వ రాకడలో ఏకకాలంలో జరిగేటువంటి 2 పనులు. ఒకటి, ఏర్పరచబడిన వారిని ఈ లోకంలో ఉన్న నలుదిక్కుల నుంచి పోగు చేసి మధ్యాకాశంలో ఉన్న ప్రభు యొద్దకు, మేఘారుడైన ప్రభు యొద్దకు తీసుకెళ్ళి అప్పగిస్తారు. అదే దేవతతో మరలా భూమికి వచ్చేసి వెంటనే విడిచిపెట్టబడే వారిని పోగు చేసి ఎక్కడికే? పాతాళ లోకంలోకి వెళ్ళి గుండంలో వారిని పడిచేస్తారు. 2 పనులు ఏకకాలంలో కను రెప్ప తెరిసి మూసిలాగా జరిగిపోతాయి. ఆలోచన చేయండి. మొదటి తెస్సలోనిక సంఘానికి, అంటే పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4:16-17. 4వ అధ్యాయము 16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట. ఎవరు మొదట లేస్తారంట? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఇది
క్రీస్తు రెండో రాకల్లో జరిగేటువంటి సంగతి. క్రీస్తు రెండో రాకల్లో ఎక్కడ ఉంటాడు లేక ఎక్కడికి వస్తాడు అనేది ఇప్పుడు చెప్పాడు. ఏమండి, ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆయన ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకండు ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండు మృతిని వారు మొదలు లెగుతారంట. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనటకు, అంటే ప్రభువుని ఎదుర్కొనట కంటే ఆయన ఎక్కడున్నాడో చూడండి. ఇక్కడ ప్రభువుని ఎదుర్కొనకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు. అంటే క్రీస్తు రెండు రాకల్లో ఆయన ఎక్కడుంటాడట? ఆకాశ మండలానికి వస్తాడు, మధ్యాకాశంలో ఉంటాడు. ఆయన ఎదుర్కొంటాకి వెళ్తాం, ఎత్తబడ మనం దేవతలు తీసుకెళ్తారు మనల్ని. అది మంచం మీద కూడా కొనుక్కోబడను అన్నాడు కదా. అంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కోబడ్డా నువ్వు? నేను తీసుకుని ప్రభుకి అప్పగిస్తున్నారు వాళ్ళు. అది ఇది అర్థం కావాలి మనకి. క్రీస్తు రెండు రాకల్లో ఎక్కడికి వస్తాడంటే భూమి మీదకి వస్తాడని ఉంది, అక్కడ ఆకాశ మండలానికి వస్తాడని ఉంది. ఇక్కడ చెప్పేశాడు క్లియర్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 24 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మృతుల్లోంచి లేచిన వాడు క్రీస్తు మొదటివాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగిన. మరణము పాపం వచ్చింది మనిషి ద్వారానే, అలాగే మనిషి ద్వారా పునరుద్ధానం కూడా కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బతికించబడతారు. ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారంట. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి అనుకోకండి. ఆదాము ఏ తప్పు చేశాడో, ఏ పాపం చేశాడో, ఆదాము తర్వాత ఉన్న ప్రజలు కూడా అదే తప్పు చేయడం వల్ల ఆదాము వల్లే మనం కూడా మృతి పొందారనమాట. వాళ్ళు కూడా అది అందరూ క్రీస్తునందు బతికించబడుతున్నారు. ఎక్కడ బతికించబడుతున్నారు? ఆయన పునరుద్ధానంలో. ఏమంటే మొదటి పునరుద్ధానంలో అంటే బాప్తిసంలో. ప్రతి వాడును తన తన వరుసలోనే బతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు రెండో రాకల్లో మిగిలిన వారు బతికించబడతారు. ఆ తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమని అప్పగించాను. అప్పుడు అంతము వచ్చింది. అంతం ఇప్పుడు వస్తుందంట. తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని క్రీస్తు అప్పగించినప్పుడు. ఈ రాజ్యం ఎక్కడుంది? వీళ్ళేమంటున్నారు? క్రీస్తు రెండో రాకలో రాజ్యాన్ని స్థాపించడానికి వస్తారని చెప్తున్నారు. ఇక్కడ బైబిల్ ఏమనుంది? రెండో రాకల్లో దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తానాకే క్రీస్తు వస్తున్నాడు. ఏదైతే ఆయన సిలువలో మృతి పొంది రక్షణ తెచ్చాడో, మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన తెచ్చాడో, ఆ రక్షణ వలన రాజ్యం పునఃస్థితి స్థాపన జరిగింది. ఆ రాజ్యం విస్తరించబడింది. ఆ విస్తరించబడిన రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి వస్తున్నాడు యేసుక్రీస్తు రెండో రాకలో. అలా అప్పగించిన తర్వాత అంతము వస్తుంది. అంటే ఈ లోకం ఉండదు ఇంకా. ఇదే క్రీస్తు రెండో రాకలో జరిగేది. ఇదే సత్యం. ఇదే బైబిల్ చెప్తుంది. ఇదే సర్వసత్యం. ఇక ఎవరు చెప్పినా చివరికి మేము చెప్పినా తప్పు అవుతుంది. అది బైబిల్ గ్రంథములో ఉన్నది చెప్పాలి. ఇది ఈ బోధకులు పని చేయొచ్చు. భారమైన దేవుని పనే చేయొచ్చు. ఈ చెప్పేటువంటి తప్పుగా బోధించేవారు, మాకు 50 సంఘాలు ఉన్నాయి, సభలకు వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్తున్నాం, తీరిక లేదు, నెల ప్రతిరోజు సభలు ఉన్నాయి అని నువ్వు భారమైన పని చేయొచ్చు. కానీ వారు తన యజమానుడు చెప్పని పని చేస్తున్నారు. వీడు చెప్పిన పని కాదు. యజమానుడు చెప్పిన పని చేస్తే మంచిది. వీళ్ళు భారమైన పని చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది దేవుడు చెప్పిన పని కాదు, దేవుడు చెప్పని పని. నీవు నీ యజమాని ఇంట్లో పని చేస్తే నీ యజమాని నీకు జీతం ఇస్తాడు. అవునా చెప్పండి. కానీ ఎదుటి వాడి ఇంట్లో నువ్వు వెళ్ళి పని చేస్తే జీతం ఇస్తాడా? జీతం అడిగితే జీతం ఇస్తాడండి? ఎంత ఇస్తాడా? అయ్యా నా ఇంటికి పనికి రామని చెప్పి పొద్దున్న వెళ్ళి పలానా ఇంటి దగ్గర పలానా ఇదిలో ఇల్లు ఉంది, ఇసుక అంతా పైకి మోసి నా ఇంట్లోకి అని చెప్పి అన్నాడు అనుకోండి. నువ్వు వెళ్ళావు, వెళ్ళి నువ్వు సరిగ్గా వినలేదు ఆయన ఇల్లు ఎక్కడ ఉందో. ఆ ఎదుటింటి వారి ఇంట్లోకి ఇసుక అంతా మోసేసి సాయంకాలం వచ్చి కూలిమంటే ఇస్తాడండి? నువ్వు ఎవరు పని చేసావు? ఎవరి ఇసుక, ఏ ఇసుక ఎక్కడికి మోసావు నువ్వు చెప్పండి. అలాగా నేను పని చేస్తున్నాను అనుకున్నా తప్ప నువ్వు చేసే పని దేవుని పనేనా? దేవుడు చెప్పిన సంగతులే నువ్వు సంఘంలో చెప్తున్నావా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఇది క్రైస్తవులు మరీ ప్రాముఖ్యమైంది కదా.
దేవుని సంకల్పం నెరవేర్చబడేటువంటి ఆ చివరి గడియలు క్రీస్తు రెండో రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. అయితే ఆలోచన చేయండి, ఈ పనివాడు పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, కానీ ఇంత కష్టపడి ఇసుకంతా మోసుకెళ్ళి ఎదుటింట్లో పోసాడు అంటే యజమానుడు చెప్పిన ఇంట్లో పని వాడు చేయలేదు కాబట్టి జీతం వస్తుందని ఇస్తాడా? ఎవడు జీతం అడిగితే గట్అవుట్ వెళ్ళిపో అంటాడు. ఎందుకు? వాడు యజమానుడు చెప్పిన పని చేయలేదు కాబట్టి. పని నీకు అర్థం కాకపోతే చేసేటప్పుడు తెలుసుకోవాలి, బాగా తెలుసుకుని చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 51, 52. మొదటి కొరింథీ 15:51, 52. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మర్మం, రహస్యం ఏంటది? మనం అందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబుర మొరగానే మనందరము మార్పు పొందుదు. ఎవరిని గురించి ఇది? సమాధిలో ఉన్న వారి గురించి కాదు. క్రీస్తు రెండో రాకడలో ఎవరైతే ఆ క్రీస్తు రెండో రాకడ జరిగినప్పుడు, లేక క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మీద సజీవులుగా బతుకుంటారో వారి విషయంలో జరిగేటువంటి సంగతి ఇది. కడబోర మ్రోగ అంటే, కడబోర అంటే ఏదో దేవుని సువార్త. కడబోర మ్రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. క్రీస్తు నందుండు మృతులైన వారు ఏం చేస్తారట? లేపబడుదురు అక్షయులుగా. అంటే నిత్యమైన నివాసాన్ని వాళ్ళు ధరించుకుంటారు. మరి అప్పుడు బతుకున్న మనం ఏం చేస్తాము? రక్తమాంసాలు కలిగిన శరీరంలో ఉన్నాం కదా. ఈ రక్తమాంసాలు కలిగిన శరీరం పరలోకంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఏమవుతుందంటే మార్పు పొందుతుంది, మహిమగల శరీరంగా మారిపోతుంది. అది ఎప్పుడు జరుగుద్ది? ఇది క్రీస్తు రెండో రాకడ జరుగుద్ది. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవుని సువార్త లోకమంతటా మరి ప్రకటించబడుతుందట. ఏమండి ఆలోచన చేయండి. కడబూర అంటే మధ్యాకాశం దూతలు వస్తారు, బోరుతారు, అది కాదు అక్కడ. దేవుని సువార్త అని అర్థం. యేసుక్రీస్తు సువార్త ఎరగని వారంటూ ఎవరు ఉండకూడదు, అందరికీ తెలియాలి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 53, 54 వచనాలు. క్షయమైన ఈ శరీరము క్రీస్తు రెండో రాకల్లో ఇది అప్పటికి బతికి సజీవులుగా ఉన్నవారు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉంది. మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది. ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. శరీరంతో బతుకుండగా ఈ శరీరం పరలోకం వెళ్ళదు కదా, క్షయమైంది. ఇది అక్షయతగా మార్పు ధరించుకోవాల్సి ఉంది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉందంట. అప్పుడు ఏం జరుగుద్ది? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరు. ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడలో. అది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మొదటి కొరింథీ 15:44. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. రెండు శరీరాలు, ఆత్మ ఒకటే. ఒకే ఆత్మకు రెండు శరీరాలు. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా మరి లేపబడుతుందట, మార్చబడుతుంది. అయితే 2 కొరింథీ 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసం మన పరలోకమందు మనకు ఉండదని ఎరుగుదుము. ఈ దేని గురించి? చాలా మంది చనిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టి సమాధిలో భద్రపరిచేసి టైల్స్ వేసేస్తున్నారు, గ్రానైట్ వేసేస్తున్నారు. ఎందుకంటే రెండో రకాలు లెగిస్తారంట అక్కడి నుంచి. అసలు అది లెగిస్తుందని బైబిల్ చెప్తుందా?
ఈ శరీరం మరలా తిరిగి మట్టే మన్నైపోద్ది కదా. అయితే ఎక్కడి నుంచి ఎక్కుతారు వాళ్ళు? వాళ్ళు ధరించుకునే శరీరాలు పరలోకంలో ఉన్నాయి. చేతి పని కాక అన్నాడు. ఈ శరీరం శిథిలమైపోద్దని చెప్పాడు. నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూరుగుచున్నాము. ఒకవేళ శరీరంతో మనం ఉన్నప్పుడు ఆ శరీరం కోసం మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొనిచు మూలుగుచున్నామంటాడు. ఇది తీసివేయాలని కాదు కానీ తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీనిపైన ధరింప గోరుచున్నామంటాడు. నిత్యమైన నివాసం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంటే వీరు మాత్రం బొందలగడ్ల దాన్ని వెతుకుతున్నారు. శ్వసనంలో భద్రం పరుస్తున్నారు. ఆ సమాధులకు పూలమాలలు వేసి అలంకరించి పొరుల దండాలు పెట్టి అతను ఏడ్చేస్తున్నారు. అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు. ఏమండి? ప్రకృతి సంబంధమైన శరీరానికి పాప స్వభావం ఉంది అనగా పాపము చేసే అవకాశం ఉంది. ఆత్మ సంబంధమైన శరీరమునకు పాపం చేసే అవకాశం లేదు. అది నిత్యం ఉండేది. యోబు గారు అంటున్నారు కదా, 14 యోబు గ్రంథం 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగుని ఎవడునో పుట్టనేరడు. పాప సహితునిలో నుండి పాపరహిత అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరములో నుంచి అంట, ఈ పాపరహితుడమైనటువంటి శరీరంలోంచి పాప సహితుడు పుట్టగలిగితే అంటే ఆత్మ సంబంధమైన శరీరం పుట్టగలిగితే ఎంత మేలు అంటున్నాడు. అది ఎలా సాధ్యం అవుద్ది? అనగా ప్రకృతి సంబంధమైన శరీరంలో అనగా ఆత్మ సంబంధమైన పిల్లలు పుట్టిస్తే ఎంతో మేలు. అప్పుడు ఈ శరీరానికి జబ్బులు ఉండవు, పాపం ఉండదు అని చెప్తున్నాడు. అది ఎలాగవుతుంది? సాధ్యం కాదు. యోబు గారు అనుకున్నాడు, కోరుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54 అంటాడు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చితను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడిను అని రాయబడిన వాక్యము నెరవేరును అన్నాడు. ఇది వాక్యము మరొక చోట రాయబడి ఉంది. ఇదే వాక్యం మరొక చోట రాయబడి ఉంది. 2 కొరింథీ 5:3, 4, 5 వచనాలు చూస్తే ఈ గుడారములో ఉన్న మనము భారం పోసుకొని మునుగుచున్నామో దీన్ని తీసివేయాలని కాదు కానీ మత్స్యమైనది జీవం వచ్చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ మరియు ఆయన తన ఆత్మ సంచుకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మత్స్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు అని అక్కడ ఆ నివాసం దీనిపై ధరింపనపేక్షించున్నామన్నాడు. విడిచిపెట్టబడి వారు అగ్నిగుండములో పడవేయబడతారట. అగ్ని ఆరదో పురుగు చావదో అనే నిత్య నరకంలో పడవేయబడతారు. వారికి రక్షణ పొందుకునే అవకాశం సమయం ఇక ఎప్పటికీ ఉండదు. వీళ్ళు ఉంది అని చెప్తున్నారు. ఆలోచన చేయండి. ఇదిగో న్యాయాధిపతి నీ వాకట నిలిచి ఉన్నాడు, ఇప్పుడే నీ బోధన మార్చుకో, నిత్య జీవం నీకుంటుంది, లేకపోతే నిత్య నరకం. రెండే, నిత్య జీవమా నిత్య నరకమా. నిత్య జీవం కావాలంటే బోధ మార్చుకో. కావండి. యేసుక్రీస్తు 2వ రాకడ గురించి పరలోకంలో ఉన్న దేవదూతలు యేసుక్రీస్తు ఆయనకు కూడా ఎవరికి తెలియదు. పరలోకంలో దేవదూతలకు కానీ యేసుక్రీస్తు కానీ భూలోకంలో ఎవరికి తెలియదు అసలు. అది పరలోకమందున్న తండ్రికి తప్ప. ఏమండి? ఎవరికి తెలీదు. అందుకే దేవుని దినపు రాకడ అంటారు. దేవుని దినపు రాకడన్నా క్రీస్తు 2వ రాకడన్నా ఒకటే. అలా దేవుడి దినపు రాకడ అంటారు. అలా దేవుని చేత నిర్ణయించబడిన దినమున క్రీస్తు వచ్చే ఆ దినమునే దేవుని దినము అంటారు. దేవుని దినం అంటే ప్రత్యేకం కాదు. దేవుని చేత నియమించబడినటువంటి దినమున క్రీస్తు వచ్చే ఆ దినమునే దేవుని యొక్క దినం అంటారు. ఆ దినము దేవునిచే నిర్ణయించే దినం. ఎప్పుడు వస్తాడు అనేది క్రీస్తు కూడా వచ్చి ఆయన కూడా తెలియదు. ఆయన ఎలా వస్తాడంటే దొంగ వలే వస్తాడు అని రాకడ గురించి చెప్తుంది బైబిల్. బుద్ధి లేని కంజకులు కూడా చూడండి, మనం చూస్తున్నాం కదా, అదే సిద్ధపాటు కలిగి ఉండాలి. లోతు భార్యను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో పాటుగా ఏమండి లోతు ఉన్నాడు, లోతు కూతురు కుమార్తెలు ఉన్నారు, లోతు భార్య ఉంది. కానీ లోతు భార్య దేవుడు ఏం చెప్పాడో వినదాన్ని చేయకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా తిరగబడి చూసింది. వెనకకు శరీరమే లేకుండా ఉపశమంగా మారిపోయింది. దేవుడు చెప్పినది
మనం చెయ్యాలి, చెప్పంత చేయకూడదు. నువ్వు వెనుదిరగకుండా వెళ్ళిపోమని చెప్పాడు. కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా వెనక తిరిగింది, శరీరమే లేకుండా ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒకసారి ఆలోచించు, నీవు దేవుని మాటకు లోబడి బోధిస్తున్నావా? లోబడితే మంచిది, లోబడకపోతే ఏమండి లోతు భార్యకి ఏం జరిగింది? అదే సంగతి మనకు కూడా జరిగింది. దేవుని మాట విన్నారా? బైబిల్ చెప్పిన మాటలు విన్నారా? పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వింటున్నారా? మీకు నిత్య జీవమే. వినలేదు కదా, నిత్య నరకమే. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరు? దేవుని మాట. ఏమండి ఆలోచన చేయి. దేవుని మాట వినని వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. వీళ్ళే విడిచిపెట్టబడేవారు. కానీ విడిచిపెట్టబడ్డవారు ఇంకా విడిచిపెట్టబడరు కాబట్టి అక్కడ విడిచిపెట్టబడే ఉంటారు అనుకుంటే ఎవరు చెప్పారు నీకు? కురుపబడిన వారిని తీసుకెళ్లి ప్రభువుకి అప్పగించి వచ్చి వీళ్ళ సంగతి చూస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? బైబిల్ చెప్తుంది వీళ్ళని సమకూర్చి అగ్నిగుణంలో పడేస్తారు. అక్కడ ఏముంటుందండి? అక్కడ అగ్ని అరతో పురుగు చావదు, పండ్లు కొరుకుతూ ఉంటుందట. యుగ సమాప్తి యందు ఏమండి సమస్తం పోత సమస్తం పోసేస్తారు, కొంచెం ఊసిపెట్టరు. యుగ సమాప్తి యందు కోత సమాప్తం అయిపోద్ది. బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు మాత్రం కోత కోసేస్తారు, కొంచెం ఉంచేస్తారంట. ఎవరు చెప్పారు ఉంచేస్తారని? పండలేదని పండిదాకా ఉంచడానికి ఏమైనా రైతా? ఇక్కడేమన్నా దేవుడు అన్ని 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 వేళ రక్షణ వినిపిస్తానే ఉన్నాడు అన్ని ఛానల్లో. అంతటా అందరికీ రక్షణ గురించి తెలుసు. తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దేవుని దినపరాకల్లో ఉన్నాం మనం, దగ్గర సమీపంగా ఉన్నాం మనం. ఎవరో చెప్పింది విను, నీవు నమ్మి ఎవరో చెప్పింది విను నువ్వు బోధించుకో. ఎవరో చెప్పింది నువ్వు బోధిస్తే వారు నమ్మిన వారు కూడా నరకరిగా పోతారు. నీ బోధ సరి చేసుకో. నీ బోధ వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి. నీకు అనుకూలమైనటువంటి సమయం ఇదే. ఎవరైనా సేవకులు ఈ వాక్యం వింటే 10 సార్లు తర్కించి చూసుకోండి. బైబిల్ వాక్యాన్ని ఆలోచించేయండి. సరి చేసుకునే అవకాశం ఉంది నీకు, ఇంకా మంచిది. సరి చేసుకోకపోతే నిత్య నరకమే ఉంటది. రేపనే దానికి రూపు లేదు నాన్న, రేపనే దానికి రూపు లేదు. కాబట్టి రేపు 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 ఎల్లుడనే వాయిదాలు వేయొద్దు. నేడే రక్షణ దినమో. ఏమండి నువ్వు గ్రహించు. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశారు. ఎవరు నమ్మకపోయిన వారిని? దేవుణ్ణి నమ్మకపోయిన వారిని. మరి ఇప్పుడు ఎవరు నమ్ముతున్నావు? వ్యక్తుల యొక్క మాటలు నమ్ముతున్నావా? దేవుని యొక్క మాట నమ్ముతున్నావా? దేవుని మాట ఎక్కడ ఉందండి అంటావా? బైబిల్ ఉన్న మాటలన్నీ దేవుని మాటలే. ఎప్పటికీ నీవు సత్యాన్ని నమ్ముకోకపోతే నీవు శిక్షించబడతావు. ఎప్పటికీ నీ బోధ మార్చుకోకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. నీ బోధ వినువారిని కూడా నీవు తీసుకుని పరలోకానికి వెళ్ళలేవు. ఒక్కసారి ఆలోచించి నువ్వు మారాలి, నీతో పాటు నీ బోధ మారాలి. నీ బోధ వినివారిని రక్షించాలి. అప్పుడే నీకు నీ బోధ వినివారికి పరలోకము నిత్యజీవం ఉంటుంది. కనుక విడిచిపెట్టబడి వారు ఎవరో అంటే, విడిచిపెట్టబడిన వారిలో యూదులు ఉన్నారు. వారు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి మరలా అంగీకరించిన తర్వాత వస్తాడు. ఇవన్నీ కూడా తప్పు మాటలు. ఇప్పుడు ప్రస్తుతానికి యూదులని ప్రత్యేకత లేదు. ఎందుకంటే వారికి ఉన్న ప్రత్యేకత ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు, తీసేసాడు. వాళ్ళు అన్యులు. దేవుని ప్రజలు కావాలంటే ఎక్కడ రావాలి? క్రీస్తు యుద్ధకు రావాలి. కనుక విడిచిపెట్టబడిన వారు ఎవరో? పాపులు. వారిని నలుదిక్కుల నుంచి సమకూర్చి తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారు. ఎవరు? దేవదూతలు. మంచం మీద పడుకున్న వారు కొనుపబడ్డారు కదా, తిరగలి విసురుతున్న వారు కొనుపబడ్డారు కదా, పొలంలో ఉన్నవారు కొనుపబడ్డారు కదా. ఈ కొనుపబడ్డ వారిని తీసుకెళ్లి ప్రభుకి అప్పగించి మరలా వచ్చి విడిచిపెట్టబడి అవిధేయులందరినీ కూడా పోగు చేసి అగ్నిగుండంలో పడేస్తారు. తరువాత అంతము వస్తుంది, భూమి అందున్న కుచ్చెములు కాలిపోతాయనే విషయాన్ని గ్రహించి క్రీస్తు 2వ రాకలో 2 సార్లు రాడు. ఏమండి ఒకసారి వస్తాడు, అదే 2వసారి.
బైబిల్లో మొత్తం అంతా చెప్పేది ఏంటంటే క్రీస్తు 2 సార్లు వస్తాడు. మొదటిసారి ఆల్రెడీ వచ్చేసాడు. రక్షణ సిద్ధపరిచేశాడు. పాప శరీరాకృతితో వచ్చాడు. ఆయన శిక్ష విధించబడిపోయింది. రెండోసారి పాపము లేనివాడిగా వస్తాడు. మహిమ శరీరం కలిగి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు అనే సంగతి తెలుసుకుంటే మనము పరలోకంలో ఉంటాము. ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి పల్లింపులోనికి తెచ్చునుగాక. ఆమె సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.